నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తీరనున్న తరుణం వంతెన కష్టాలు. నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే రానున్న మే నెలలోగా వంతెన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు. హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు. ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ మంత్రి పునరుద్ఘాటన. తరుణం వంతెన కుంగిపోవడంతో గత కొన్నేళ్లుగా రాకపోకలను పూర్తిగా నిలిపివేసిన నేపథ్యంలో ఆదివారం నూతన వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. 12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. భోరజ్ మండలంలోని తరుణం వంతెన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. వంతెన కుంగిపోవడంతో గత కొన్నేళ్లుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా వంతెన నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వంతెన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమత్యంతనుకూలతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్త సుముహూర్త అస్తు. అహం సహస్రశీర్ష పురుషః సహస్ర గంగా మాతా కీ జై. ఈ సందర్భంగా ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ తరుణం పాత వంతెన బీటలు వారడంతో కూల్చివేసి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 12 కోట్ల నిధులతో నూతన వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వంతెన నిర్మాణ పనులు కొంత ఆలస్యంగా మొదలు పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భవిష్యత్తులో ఈ జాతీయ రహదారిని 4 లైన్ రహదారిగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. నూతన వంతెన నిర్మాణ పనులు రానున్న మే మాసంలోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి బ్రిడ్జ్ మరి కొత్తగా ఈరోజు 12 కోట్లతోటి బ్రిడ్జ్ పని యొక్క భూమి పూజ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, అధికారులకి, మిత్రులకి, కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోడ్ని మనకు మహారాష్ట్ర 44 NH 44 నుంచి మహారాష్ట్ర బార్డర్ అయినటువంటి ఉపాసనాల వరకు ఇప్పటికే పనులు దాదాపుగా 80% పూర్తయినాయి. గతంలో ఈ బ్రిడ్జ్ డ్యామేజ్ అయినటువంటి సందర్భంలో కూడా ఇటు జైనత్, బేలా, మహారాష్ట్రకు వెళ్లే మరి ప్రయాణికులు కావచ్చు, లేకపోతే వ్యాపార రీత్యా, వాణిజ్య రీత్యా ఇబ్బంది పడద్దన్న ఉద్దేశంతో లాండసాగి తరపు నుంచి కూడా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఆ రోడ్ని కూడా డబుల్ రోడ్డుగా మార్చడం, మరి ఏదైతే అబ్స్ట్రాక్ట్ ఉన్నటువంటి దీన్ని ఇప్పుడు 12 కోట్లతోటి మరి ఏప్రిల్, మే వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా కృతనిశ్చయంతో డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకంటే కొంత మొన్న జరిగినటువంటి భారీ వర్షాల వల్ల కొంత జనాలందరూ కొంత ఇబ్బంది పడ్డారు. అయినా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వాతావరణ పరిస్థితుల వల్ల ఆ విధంగా జరిగింది. కానీ దీన్ని వచ్చే మరి మేలోగా కంప్లీట్ చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. సరే, ఇందాక శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా స్థానికమైనటువంటి అప్పటి ప్రభుత్వం కొంత సహకరించకపోవడం వల్ల మనకు వికాసనాల నుంచి రాజార వరకే 4 లైన్ అయిపోతా ఉంది. మనకేమో ఇక్కడ సెకండ్ లైన్ మాత్రం 2 లైన్లు మాత్రమే ఉంది. ఇప్పటికే నేను అదే మాదిరిగా శాసనసభ్యులు ఇద్దరం కూడా మళ్ళా దీన్ని 4 లైన్ కోసం, ఎందుకంటే ఒకసారి తెలిసినప్పుడు ఈ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా టేకప్ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ మంత్రివర్యులు చెప్పడం జరిగింది. తప్పకుండా దీన్ని 4 లైన్ మార్చడానికి మా యొక్క ప్రయత్నం ఉంటుంది. దానివల్ల
ఈ ప్రాంత ప్రజానీకానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి సందర్భంగా నేను కోరుతూ, ముఖ్యంగా మే నెలలోగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి చేస్తామని చెప్పేసి ఈ మధ్యనే చెప్పారు. తర్వాత ఈ భూమి పూజ సందర్భాన్ని కూడా అధికారులు చెప్పడం జరిగింది. మళ్ళా మనకి మాన్సూన్ సెషన్లో, వర్షాకాలం సెషన్లో ఇబ్బంది లేకుండా మరి ఉంటుందని చెప్పేసి నేను కోరుతున్నాను. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ తరోడా బ్రిడ్జ్ కు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. వాస్తవంగా ఇది వర్షాకాలం కన్నా ముందే మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉండే, కానీ ఇక్కడ ఉన్నటువంటి వర్షాలు ఈ సంవత్సరం తొందరగా రావడం, ఆ కోర్టు డ్రిల్ పని పూర్తి కాకపోవడం వల్ల మిగతా సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా కొంత ఆలస్యమైంది. దాదాపు 12 కోట్ల రూపాయలతో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించేటటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ బోరద్ నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు చేస్తున్నటువంటి ఈ యొక్క నేషనల్ హైవే రోడ్లో భాగం. ఈ బ్రిడ్జ్ కూలిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడ్డటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఈ జూన్ కన్నా ముందే మే మొదటి వారంలో ఈ బ్రిడ్జ్ పని పూర్తయ్యే విధంగా సిద్దం చేయాలని ఇప్పటికే గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా నగేష్ గారు మేము అంతకుముందు జరిగినటువంటి అధికారుల రివ్యూలో చెప్పడం జరిగింది. ఇది సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క రోడ్డు పనులన్నీ కూడా పూర్తి చేసి ఈ బ్రిడ్జ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి సౌకర్యంగా ఉండేటటువంటి ఈ యొక్క రోడ్డు పనులు పూర్తయిపోతే రేపు ఇంకా కూడా అవసరం అనుకుంటే దీన్ని ఇప్పటికే కొంత ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. 4 లైన్లుగా ఈ రోడ్డుని మార్చాలని ఉన్నప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సరైన రీతిలో కొంత ప్రతిపాదన పంపని కారణంగా, భూసేకరణలో చేసినటువంటి జాప్యం కారణంగా ఆ యొక్క వచ్చేటువంటి అవకాశాలను కూడా మనం కోల్పోయింది. భవిష్యత్తులో ఈ యొక్క రోడ్ని పూర్తి చేసి అన్ని విధాలుగా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రజాహితమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పేర్కొన్నారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 300 మంది గులాబీ గూటికి చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమవుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోషల్ వర్కర్ నిజాముద్దీన్తో పాటు ఆయన ఆధ్వర్యంలో దాదాపు 300 మంది బీఆర్ఎస్ గూటికి చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. जलील केसीआर लियाकत भाई सबको लियाकत गुलकोशी करने को सामने ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమగ్ర సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెంది ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లోకి చేరుతున్నారని, రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. केसीआर साहब का सरकार जो 10 साल में अपना जो वार्ड में डालडा कंपनी में हो और संजय नगर में हो और भगत सिंह बुक्तापुर में, ऐसा हर 44 के वार्ड में जो केसीआर साहब के सदारत में जो रोड्स ఉందో, नाले ఉందో, पेंशन ఉందో, केसीआर किट ఉందో, और अभी उस्मा परवीना ने बताया जो केसीआर साहब के किट के साथ जो गरीबों के लिए सरकार से
जो तबीयत दुरुस्त के लिए, जो प्रेग्नेंट के बहनों के लिए क्या क्या मिलते थे वो नहीं मिल रहा। उस वजह से हुकूमत को भी छोड़ के हम केसीआर साहब के सदारत में अभी निजामुद्दीन भाई से साथ साथ जो आज जो पार्टी में ज्वाइन हुआ सबको तो पहले मैं बीआरएस पार्टी की तरफ से मुबारकबाद देता हूँ। జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్కు భారీ స్పందన లభించిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసుల వివరాలను ఆయన వెల్లడించారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకునేందుకు నిర్వహించిన లోక్ అదాలత్లో మొత్తం 3538 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. ఇందులో 300 ఐపీసీ కేసులు పరిష్కరించగా 577 ఈపీటీ కేసులు, 2661 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నట్లు వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 26,61,000 రూపాయల జరిమానా విధించినట్లు తెలియజేశారు. వీటికి అదనంగా జిల్లా వ్యాప్తంగా నమోదైన 57 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులు పోగొట్టుకున్న 10,50,880 రూపాయలు సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయని, అందులో 1,25,853 రూపాయలు తిరిగి వారి అకౌంట్లో జమ అయినట్టు తెలిపారు. ఎఫ్ఐఆర్ కేసులో ఈపెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్సైజ్ కేసులతో పాటు నేర నిరూపణ ఉన్న నిందితులు స్వయంగా న్యాయస్థానాలకు హాజరై తప్పులను ఒప్పుకోవడంతో కేసులను పరిష్కరించినట్లు వివరించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కొట్లాట, భార్యాభర్తల మధ్య వివాదాలు, అత్తింటి వారి వేధింపులు, అన్ని రకాల క్రిమినల్ కేసుల్లో నిందితులు, బాధితులు కలిసి హాజరై రాజీ మార్గంలో రాజీ పడడంతో కేసులను కొట్టివేసినట్లు వెల్లడించారు. కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తూ విధులను నిర్వర్తించిన కోర్టు డ్యూటీ అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు వ్యవస్థతో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జైనత్ మండలం కాప్రే గ్రామంలోని రైతులు 10 ఏళ్ల పాటు పడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గ్రామంలోని కెనాల్కు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేయడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. కెనాల్లో ఉన్న నీటిని వినియోగించుకునేందుకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేస్తే వాటిని వ్యవసాయానికి వినియోగించుకోవచ్చన్న రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో 5 ట్రాన్స్ఫార్మర్లతో పాటు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదని రైతులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. కెనాల్లో మోటార్లు ఏర్పాటు చేసుకునేందుకు సహకరించిన విద్యుత్ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జైనత్ మండలంలోని కాప్రీ రైతులు దాదాపు 10 సంవత్సరాలు ఈ వాగులో ఉన్నటువంటి కెనాల్లో ఉన్నటువంటి నీళ్లని మాకెక్కడా కూడా ఇక్కడ నీటి సౌకర్యం లేదు. ఇక్కడ ఈ కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసే మోటార్ల ద్వారా ఈ యొక్క కెనాళ్ల నుండి అదేవిధంగా ఈ వాగుల నుండి వేస్ట్ గా పోతున్నటువంటి నీరు అంతా కూడా వాడుకొని వ్యవసాయానికి ఉపయోగించుకుంటామంటే 10 ఏళ్లు డీడీలు కట్టి తిరిగినా, అధికారుల చుట్టూ తిరిగినా 10 ఏళ్లు ఆ రైతులు పడ్డటువంటి కష్టం అంతా ఇంత కాదు. చివరికి దాదాపు ఒక 50-55 మంది రైతులకు సంబంధించినటువంటిది ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి వీళ్ళకి ఈరోజు కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసి దాదాపు ఒక 5 ట్రాన్స్ఫార్మర్లు, మిగతా 100ల కొద్దీ ఎలక్ట్రిక్ పోల్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ యొక్క కరెంటు లైన్ వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాపురి రైతులందరూ కూడా వాళ్లకు మంచి జరిగేటటువంటి అవకాశం. ఇదే కాకుండా ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి రోడ్లు కూడా సరిగా లేవు చెన్నులకు పోవడానికి. ఈ రోడ్ల గురించి కూడా వచ్చేటటువంటి బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన చేసి ప్రతి రైతుకు తన చేన్లో నీళ్లుండే విధంగా, అది కెనాల్ ద్వారానా, బోర్ ద్వారానా, వాగులో నుంచా, ఇంకే రకమైనటువంటి సౌకర్యంతోనైనా సరే ప్రతి చేన్లో నీళ్లు ఉంచాలన్నట్టు నీళ్లు వాళ్ళకు ఆ యొక్క నీళ్ళ వాటర్ కు సంబంధించినటువంటి ఒక ఫెసిలిటీ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాము. తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామంలో అడల్లి పోచమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామంలో అడల్లి పోచమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి.
అమ్మవారి ఉపాసకులు మల్లయ్య దేవుడు నిర్మించిన ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. డప్పు చప్పుల నడుమ శివసత్తుల విన్యాసాలు చేస్తూ గ్రామంలో ఊరేగింపు జరిపారు. మహిళలు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్న అనంతరం అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో గ్రామం మాజీ సర్పంచ్ దేవరావు, తోట శ్రీనివాస్, జనార్దన్, జక్కుల రవీందర్, ప్రధాన్ వామన్, ఓంప్రకాష్, శ్యామ్ సుందర్, తోట వెంకటేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అమ్మవారి ఉపాసకులు మల్లయ్య దేవుడు అకుంఠిత దీక్షతో గ్రామంలో అడిల్లి పోచమ్మ ఆలయాన్ని నిర్మించారని అన్నారు. ప్రతి ఏడు రైతులు పంటలు పండించి ఇంటికి వచ్చిన సమయంలో కృతజ్ఞతతో గ్రామదేవతకు బోనాలను సమర్పించే ఆనవాయితీ తీసుకురావడం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు మనం 5వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఎన్నో రోజుల నుంచి తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి యొక్క ఆనవాయితీని బోనాలతో ఈరోజు పోచమ్మ తల్లిని మనం ఈరోజు దర్శించుకోవడం చాలా శుభ సందర్భం. ఎందుకంటే పంటలు పండించిన తర్వాత చేసుకునే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏదైతే హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ యొక్క వార్షికోత్సవాన్ని మనము జరుపుకుంటాం. కాబట్టి అందరు రైతు సోదరులందరూ మంచిగా సుఖంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కుటుంబంలో వాళ్ళ పిల్ల చల్లతో అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి కూడా ఆ అమ్మవారిని కోరుకుంటూ అందరూ శుభ చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. అనంతరం అమ్మవారి ఉపాసకులు మల్లయ్య దేవుడు మాట్లాడుతూ తన జీవితం మొత్తం అమ్మవారి ఆరాధనకి అంకితం చేయడం జరిగిందన్నారు. గత 40 సంవత్సరాలుగా పోచమ్మ తల్లిని కొలుస్తున్నానని, గ్రామస్తుల సహకారం, అమ్మవారి కృపతో ఆలయం నిర్మాణం చేపట్టి వచ్చిన భక్తులకు ప్రతి ఏడు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారిని కొలుస్తూ అమ్మవారి సేవలను నీలమై చిన్న గుడి కట్టుకొని మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అమ్మవారి ఆశీస్సులతోటి పెద్ద గుడి కట్టి గ్రామం చల్లగా ఉండాలని ఏది నేను చేసిన ధర్మ కార్యక్రమం దైవంని నమ్మి ఇక్కడ ఊరంతా మంచిగా చల్లగా ఉండాలని ఈ కార్యక్రమం అంటే ఈ గుడి కట్టిన నుంచి 5 సంవత్సరాల నుంచి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆదిశంకరాచార్యులు రచించిన శ్రీ శంకర విరచిత భజగోవిందం సంస్కృత భక్తి కావ్యాన్ని ఇచ్చోడ మండలానికి చెందిన గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య తెలుగులో అనువదించిన నేపథ్యంలో ఆదివారం తెలుగులో అనువదించిన కావ్యాన్ని ఆవిష్కరించారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేను ఇచ్చోడ నా గ్రామము. నేను ఇక్కడ ఇది నన్ను ఒకటి ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి దీన్నంటే ఇల్లుంది అంటే దాని మీద అపేక్ష. అందు గురించి నేను హరిపాఠం అనే పుస్తకం రాసిన. హరిపాఠం అని రాసిన తర్వాత ఇది కూడా ఏంటంటే నామమీనే ఉంది కదా అని నేను దీన్ని మళ్ళీ రీసెర్చ్ చేసిన. అది 4 సంవత్సరాలు రాసిన. ఇది కూడా 4 సంవత్సరాలు పట్టింది నాకు రాష్ట్రానికి. దీన్ని నేను మళ్ళీ ఇటువంటి మహాత్ములందరినీ సంపర్కించేసి దీన్ని సంస్కృతం నుంచి తెలుగులో అర్థం చేసుకొని చాలా విషయాలు అర్థం చేసుకొని దీనిలో విశేషంగా ఏముంది అని అంటే దీంట్లో నాకు అనిపించింది ఏమిటంటే నేను చేసిన తర్వాత నిజంగా ఏమనిపిస్తుందంటే ఈ ప్రపంచం మీద మనం మోహం ఉండదు. ఈ మోహాన్ని చేస్తుంది కానీ మోహం ఉండాలంటే సంసారాన్ని ఇన్స్టెబెట్ చేసుడు కాదు. మోహాన్ని సంసారంలోనే చెయ్యాలి. దాన్ని మన మనసులోకి వెళ్ళి ఆ మోహాన్ని వదిలేసి సంసారాన్ని మనము అంటే దాన్ని పూర్తిగా మనం అంకితమై సంసారాన్ని నెరవేర్చినప్పుడే, సంసారంలో మంచిగా ఉన్నప్పుడే వాళ్ళు పరమాత్మ చేయగలుగుతున్న విశ్వాసంతో నేను పుస్తకాన్ని రాశాను. పరమహంస సద్గురు శ్రీ పూలాజీ బాబా 26వ వార్షికోత్సవ సత్సంగ కార్యక్రమాన్ని బేలా మండలం సోన్కాస్ గ్రామంలో ఆదివారం ఘనంగా జరిపారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు ఆలపించిన భజన గీతాలు విశేషంగా ఆకట్టుకోగా గ్రామంలో చేపట్టిన పల్లకి శోభాయాత్ర భక్తి శ్రద్ధల నడుమ కొనసాగింది. మానవ జన్మను మంచి పనులకు ఉపయోగిస్తేనే జీవితం సార్థకత అవుతుందని పూలాజీ బాబా పట్నాపూర్ ధ్యాన కేంద్రం అధ్యక్షులు కేశవ్ అన్నారు. పరమహంస సద్గురు శ్రీ పూలాజీ బాబా 26వ వార్షికోత్సవ సత్సంగ కార్యక్రమాన్ని బేలా మండలం సోన్కాస్ గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. గ్రామస్తులు పల్లకికి పూజలు జరిపారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పట్నాపూర్ ధ్యాన్ కేంద్ర అధ్యక్షుడితో పాటు వారి వెంట వచ్చిన శిష్యులకు స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముందుగా బాబా చిత్రపటాన్ని ఆధ్యాత్మిక్ జీవన జాగృతి గ్రంథానికి పూజలు నిర్వహించి ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుకారాం, వామన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించిన సత్సంగ కార్యక్రమాలతో విశేష మార్పు కనిపిస్తోందని అన్నారు. బాబా బోధనలను పాటిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు. ये सोनखास गांव में जो 26वां कार्यक्रम है आध्यात्मिक महोत्सव, और इस गांव में 11 साल से ब्लड डोनेशन होता है। हमने जो गुरु से सीखा है कि कुछ तो भी अपना जीना, अपना शरीर, ये किसी तो भी काम में आना। देखो यहाँ से औरत लोग, बच्चे लोग, जो गुरु ने सीखा है, हमारा शरीर तो भी काम में आना, हमारी वाणी तो भी काम में आना, हमारा जो ब्लड है लोगों के काम में आता है। गुरु जैसे हम यही सीखते हैं कि यहाँ से नशाबाजी थोड़ी सी दूर हो गई, और आदर्श इसके ऊपर चलना है कि देखो भुलाजी बाबा ने खाली ध्यान सिखाया है। ध्यान से ज्ञान होने का मतलब हम जब एकाग्रता बन जाते हैं तो ज्ञान ऑटोमेटिक आ जाता है। हमारा प्रपंच कैसा चलाना है, हम जीने के वास्ते कई के लिए आए हैं, हमारा ये खून किसी के लिए काम में आना, हमारी वाणी किसी के काम में आना। ये गांव में मैंने थोड़ा पहले ही सुना कि यहाँ भजन बंद हो गया था, लेकिन ये गांव वाले ने थोड़ा पैसा जमा करके उसके ऊपर बख्शिश रख के यहाँ की भजनी मंदिर तैयार हो गए। कुछ न कुछ आदमी का उद्देश्य अच्छा रहा तो जीवन सार्थक बनता है। జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. గత కొన్ని రోజులుగా వేకువజామున రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సాయంత్రం 6 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో స్వెటర్లకు గిరాకీ పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. గత కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఎండవేడిమితో ఇబ్బంది పడ్డ జనాలకు తాజాగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు వణుకు పుట్టిస్తున్నాయి. చలి తీవ్రతతో ఉదయం 10 గంటలు దాటినా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గాలిలో తేమ శాతం పెరిగిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం 5-6 గంటలకు చీకటి పడిపోవడం, చలి బాగా ఉండడంతో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. చలికి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు వణికిపోతున్నారు. ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షాలు కురవడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో స్వెటర్ల దుకాణాల వద్ద గిరాకీ సైతం భారీగా పెరిగింది. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు పెరగడంతో గిరాకీలు తగ్గినా 2-3 రోజుల నుండి వాటికి డిమాండ్ ఏర్పడింది. మరికొన్ని రోజుల పాటు చలి తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. బండి సప్పుడు ఎప్పుడు వెళ్తే చిన్న బండి ఎప్పుడు వస్తుంది? రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్తో ఈ నెల 21న చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని మాజీ ఎంపీపీ గణరత్ రమేష్ పిలుపునిచ్చారు. రూరల్ మండలంలోని చాందాటి గ్రామంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి రైతులకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వివరించారు. అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ ఎంపీపీ గణరత్ రమేష్ అన్నారు. బీఆర్ఎస్ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రూరల్ మండలంలోని చాందాటి గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించి ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. రైతులను కలుస్తూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, నూతన నిబంధనలతో పడుతున్న ఇబ్బందులను వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజన్న, అఖిలేష్, సాయి కిరణ్, దేవేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణరత్ రమేష్ మాట్లాడుతూ తేమ శాతం నిబంధనలతో రైతులు పత్తి అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. రైతుల ఇక్కట్లు తెలిసినప్పటికీ ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో తేమ శాతం తగ్గడం లేదని, పంట సైతం భారీగా దెబ్బతిందని అన్నారు. రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్తో ఈ నెల 21న చేపట్టనున్న ధర్నాలో రైతులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి మైచర్ ఎత్తివేస్తూ కొనుగోలు చేయాలి. అదేవిధంగా సోయా పంటను కూడా రంగు మారినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఏదైతే ఎంఎస్పి ధర ఉన్నదో పత్తి కానీ, సోయా కానీ మరియు రైతు పండించినటువంటి ఇతరత్ర పంటలన్నీ కూడా
సపోర్ట్ ప్రైస్ తో ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గుడిహత్నూరు మండలం ధరమడుగు గ్రామంలో నిరుపేద వృద్ధులకు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లాంకెట్లను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, సెక్రటరీ దుర్గే భగవన్ దాస్, కోశాధికారి బుక గంగయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా మండలంలోని చింతగూడ గ్రామంలో సైతం వృద్ధులకు బ్లాంకెట్లను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీరనున్న తరుణం వంతెన కష్టాలు. నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే రానున్న మే నెలలోగా వంతెన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు. హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు, ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ మంత్రి పునరుద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.